కాంగ్రెస్లో పదవులు భర్తీ చేస్తే ఒక సమస్య, చేయకపోతే మరో ఇష్యూ. భర్తీ చేయకపోతే అసహనం వ్యక్తం చేస్తారు, చేస్తే పోస్టులు ఆశించి భంగపడిన నేతలు అసంతృప్తితో రగిలిపోతారు. దీంతో పార్టీతో పాటు ప్రభుత్వ పెద్దలకు నామినేటెడ్ పోస్టుల భర్తీ ఇప్పుడు తలనొప్పిగా మారింది. సిద్దిపేట జిల్లా పదవుల భర్తీలో జరుగుతున్న జాప్యంపై ఇన్సైడ్ స్టోరీ. తెలంగాణ కాంగ్రెస్ లో నామినేటెడ్ పదవుల పంచాయతీపై రగడ జరుగుతోంది. అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర తర్వాత కూడా నియామక పదవులను భర్తీ చేయకపోవడంపై క్యాడర్లో అసంతృప్తి పెరుగుతోంది. బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పోరాడి అష్ట కష్టాలు పడి పార్టీ అధికారంలోకి తీసుకువస్తే ఇప్పుడు టీపీసీసీతో పాటు పాలకులు పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. తమను చిన్నచూపు చూస్తున్నారని ద్వితీయ, తృతీయ శ్రేణి నేతల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. భర్తీ చేసినవన్నీ కొన్నే, చేయాల్సినవి చాలానే ఉన్నాయి. గత ఎన్నికల్లో టికెట్లు ఆశించిన భంగపడిన ఫ్రంట్ లైన్ నేతలకు ముందుగా పదవులు ఇవ్వకపోతే లొల్లి చేస్తారన్న ఉద్దేశంతో అలాంటి వారిని సంతృప్తి పరిచింది ప్రభుత్వం. పదవులపై ఆశలు పెట్టుకున్న ద్వితీయ, తృతీయ శ్రేణి నేతలను అస్సలు పట్టించుకోవడం లేదు. ఇదే సమస్యకు కారణమవుతోంది. వ్యవసాయ మార్కెట్ కమిటీలు, దేవాలయ ట్రస్ట్ బోర్డుల్లో స్థానం కోసం చాలా మంది ఎదురు చూస్తున్న నేతల నిరీక్షణ ఫలించడం లేదు. దీంతో అలాంటి వారు టీపీసీసీతో పాటు ప్రభుత్వ పెద్దల తీరుపై అసహనం, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకీ జాప్యం అంటూ పార్టీ పెద్దలను నిలదీస్తున్నారు. దీంతో కొత్త సమస్యలు వస్తున్నాయి. సిద్దిపేట జిల్లాలోని కొన్ని మార్కెట్ యార్డులు, దేవాలయాలకు కమిటీలను వేశారు. కానీ సిద్దిపేట నియోజకవర్గంలో 3, దుబ్బాక స్థానంలో 4 ఏఎంసీలు పెండింగ్లో ఉన్నాయి. దీనిపై ఆశావాహుల్లో అసంతృప్తి నెలకొంది. సిద్దిపేట నియోజకవర్గంలోని సిద్దిపేట, చిన్నకోడూరు, నంగునూరు, దుబ్బాక స్థానం పరిధిలోని దుబ్బాక, తోగుట, మీర్దొడ్డి, దౌలతాబాద్ మార్కెట్ కమిటీల ఏర్పాటుపై కొంత కసరత్తు జరిగినా కొలిక్కి రాలేదు. ఇందుకు కారణం లేకపోలేదు. పదవులు తక్కువ, ఆశావాహులు ఎక్కువ, పైగా నేతల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడంతో పెండింగ్లో ఉన్నాయి. గజ్వేల్ నియోజకవర్గంలో 2 గ్రూపుల మధ్య సయోధ్య కుదరడంతో ఏఎంసీలు భర్తీ అయ్యాయి. దుబ్బాక, సిద్దిపేట కాంగ్రెస్ నేతల మధ్య నెలకొన్న అంతర్గత కుమ్ములాటలు నామినేటెడ్ పోస్టుల భర్తీకి ఆటంకంగా మారాయి. ఇక నామినేటెడ్ పదవుల భర్తీలో జరుగుతున్న జాప్యం స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభావం చూసే అవకాశం లేకపోలేదన్న ఆందోళన కాంగ్రెస్ క్యాడర్లో ఉంది. పదవులు ఇవ్వకపోతే ప్రచారం ఎలా చేస్తామని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఓటర్లను సమీకరించబోమని తెగేసి చెబుతున్నారు. పోస్టుల భర్తీపై ప్రభుత్వ పెద్దలతో పాటు టీపీసీసీది మరో ఆలోచన. ఎన్నికల సమయంలో భర్తీ చేస్తే పదవులు రానివారు అసంతృప్తి వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది. అది ఎన్నికల్లో ప్రభావం చూపుతుందన్న ఆందోళన లేకపోలేదు. ఈ పరిస్థితిని ఎలా అధిగమించాలన్నదే ఇప్పుడు అసలైన సమస్య. అయితే ఆశావాహులు మాత్రం తమ గాడ్ ఫాదర్స్ ను కలుస్తూ పైరవీలు చేసుకుంటున్నారు. మరోవైపు సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి కోసం పోటీ పెరిగింది. 7 పేర్లను పార్టీ అధిష్టానం పరిశీలనకు పంపారని ప్రచారం జరుగుతోంది. ఆశావాహులు ఎవరి స్థానంలో వారు లాబియింగ్ చేసుకుంటున్నారు. ఇక సిద్దిపేట పట్టణాభివృద్ధి సంస్థ సుడా చైర్మన్తో పాటు డైరెక్టర్ పదవులపై పలువురు నేతలు ఆశలు పెట్టుకున్నారు. గతంలో సిద్దిపేట మున్సిపాలిటీతో పాటు 26 గ్రామాల పరిధితో ఉన్న సుడాను ప్రస్తుతం మరింత విస్తరించారు. సిద్దిపేట జిల్లా మొత్తం సుడాలో చేరడంతో చైర్మన్, డైరెక్టర్ పదవుల కోసం పోటీ పెరిగింది. లేఅవుట్లు, ల్యాండ్ కన్వర్షన్లు, క్రమబద్ధీకరణ వంటి అంశాలు కాసులు కురిపిస్తాయి. దీంతో ఆశావాహులు ఎవరి స్థానంలో వారు పైరవీలు చేసుకుంటున్నారు. మొత్తానికి నామినేటెడ్ పదవుల భర్తీలో జరుగుతున్న జాప్యం కాంగ్రెస్ క్యాడర్ను అసంతృప్తికి గురి చేస్తోంది. దీనిని టీపీసీతో ప్రభుత్వం ఎలా పరిష్కరిస్తుందో చూడాలి.